విద్యాసాగర్ గారు భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని మీరు చెప్తున్నారు. కేవలం 200 ఉద్యోగాలే వస్తాయి. అలాంటిది రావటం మేము స్వాగతిస్తాము. కానీ మన రాష్ట్రం వాళ్ళకి చేస్తున్న ప్రయోజనాలు ఎంత, మనకు కలుగుతున్న ప్రయోజనం ఎంత, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న అంశం. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు అట్లాగే ధర్మశ్రీ గారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు 200 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఏమన్నా గూగుల్ వాళ్ళు ధర్మశ్రీ గారికి లేదంటే వైసీపీ వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? చెప్పారండి? అది కనీసం అంటే ఆ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ప్రజల్లో అబాసు పాలు ఎన్నిసార్లు అవుతారో నాకైతే అర్థం అవుతుంది. ఎవరైనా మెడ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా సరే 1,37,000 కోట్ల పెట్టుబడి పెడితే 200 మందితో పని ఆ వ్యవస్థ నడుస్తుంది అనడమే పెద్ద మూర్ఖత్వం, పెద్ద బూత్. అది ఏది 1,37,000 కోట్ల పెట్టుబడిలో 200 మందితో ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది అనుకోవడం పెద్ద బూతు. అంటే వాళ్ళకున్న అవగాహన దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఎంత మాత్రం వాళ్ళకి అవగాహన ఉందో అర్థమవుతుంది. అంటే అమర్నాథ్ గారు పీరియడ్ లో ఇన్ఫోసిస్ ఇంకోటి ఏదో వచ్చేసి దాన్ని డేటా సెంటర్ కి భూములు ఇచ్చాము. భూములు ఇచ్చేటప్పుడు టవర్స్ కట్టి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలి, 25,000 ఉద్యోగాలు కల్పించాలని నిబంధన పెట్టాము. ఇప్పుడు అలాంటి నిబంధనలు ఎందుకు పెట్టలేదు? ఇది మాజీ మంత్రి అమర్నాథ్ గాని ధర్మశ్రీ గారు గాని ప్రస్తావిస్తుంది. ఎట్లాగే ఇక్కడ కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. గవర్నమెంట్ అంటే అప్పనంగా ఇవ్వదు ఏది అంటే ప్రధానమంత్రి మోడీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళంతా అంటే వీళ్ళకంటే వీళ్ళు చాలా పెద్ద మేధో సంపత్తి కలిగిన వాళ్ళుగా వీళ్ళు ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. ఆ కోడిగుడ్డు మంత్రిగా పనిచేశాడు కదా, అప్పడాలు కోడిగుడ్లు వీటి మీద మాట్లాడినటువంటి మంత్రి ఈ డేటా సెంటర్ లో కనీసం మినిమం హోంవర్క్ చేయకుండా. విద్యాసాగర్ గారు చిన్న క్లారిఫికేషన్ అండి, మీకు మాట్లాడొచ్చా? విద్యాసాగర్ గారు నాది కంప్లీట్ అవ్వండి, మీరు చెప్పండి తర్వాత. కాదు, మీరు అంటున్నారు కదా, నేను అంటే గూగుల్ సంస్థ చెప్పిందని. గూగుల్ సంస్థ చెప్పింది 200 ఉద్యోగాలే వస్తున్నట్టు నిన్న మీ అంటే జీవోలో 200 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు అన్నది వైసీపీ లేవనెత్తుంది విద్యాసాగర్ గారు. వాళ్ళ ఆథరైజ్డ్ పేపర్ అయినటువంటి ఈనాడు పేపర్ లో కూడా క్లియర్ గా వచ్చింది. ఈ పెట్టుబడిదారులు అన్ని 1,87,000 కాదు, యాక్చువల్ గా 87,000 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ లో గూగుల్ డేటా సెంటర్ కి ఇంత వస్తుంది, 200 ఉద్యోగాలు మాత్రమే. ధర్మశ్రీ గారు చిన్న కరెక్షన్ ఏంటంటే మాత్రం 10 బిలియన్లు అన్నారు. అంటే అది 87,500 కోట్లు. కానీ ప్రకటన చేసేటప్పుడు 15 బిలియన్లు అన్నారు. అది ఇప్పుడు 1,31,000 కోట్లకు వచ్చింది. కాదు ఇప్పుడు వైసీపీ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలతో వీళ్ళు ప్రజల్లో ఏదో మభ్యపెట్టాలని ట్రై చేస్తారు. నేను అడుగుతున్నా, 1,37,000 కోట్ల రూపాయలకు నిన్న ఢిల్లీలో అగ్రిమెంట్ జరిగింది. ఆ అధ్యక్షతలో స్టేజ్ మీద కూర్చొని సిగ్నేచర్ పెట్టాడు భారతదేశ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూర్చున్నాడు. నేనేమంటానంటే అంటే మెడ మీద తలకే ఉండేటోడికి ఇది ఆలోచించాలా అంటున్నా. కనీసం ఆ జ్ఞానం అన్నా పెంచుకోవాలా. 1,37,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో వచ్చే ఓ ఇండస్ట్రీలో 200 మందితో అది కార్యాచరణ సాధ్యం అవుతా లేదా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అన్నదే పెద్ద బూతు ఉంటున్నా నేను. అది పెద్ద బూతు. కనీసం వీళ్ళు హోంవర్క్ అన్నా చేసుకొని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే కనీసం ఒక అర్థం ఏమైనా ఉంటది. విద్యాసాగర్ గారు మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, అవగాహనతో మాట్లాడండి దయచేసి. మీకు తెలుసా, మీరు ఎందుకు మీ మాటే పరిగణలో తీసుకుందాం? మీరు చెప్పిన మాట నేను ధర్మశ్రీ గారు మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలా? ధర్మశ్రీ గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. నేను విద్యాసాగర్ గారు చేసి మాట్లాడిస్తాను. విద్యాసాగర్ గారు అంటే 200 కాదు 2 ఉద్యోగాలు వస్తాయని ధర్మశ్రీ గారు అడుగుతున్నారు. 200 కాదు 2 ఉద్యోగాలు వస్తాయని. 10,000 మందికి వస్తున్నాయా, 5,000 మందికి వస్తున్నాయా? విద్యాసాగర్ ఏం చెప్తే అది ఆథరైజ్డ్ గా చెప్పుకుందాం. రైట్, ఓకే. ధర్మశ్రీ గారు మీరు చెప్పింది విద్యాసాగర్ గారు విన్నారు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. విద్యాసాగర్ గారు మాట్లాడి. ఒక సంస్కారం అనేది ఒకటి ఉండాలి. ఆయన మాట్లాడేటప్పుడు నోరు కూడా తెలవరా. నేను మాట్లాడేటప్పుడు ఆయనకి విప్పుగా పనిచేసిన వ్యక్తికి ఇంతకంటే నేను పెద్ద పదం వాడలేను. ఆయన సంస్కారం నిరూపించుకోవాలంటే ఎదుటోడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆ డెమో డెకోరం కూడా తెలియని వాళ్ళు కూర్చోబెట్టకండి నాతోటి. ఐఎమ్ మోస్ట్ సీనియర్ ప్యానలిస్ట్.
Okay. మీ అంతలు మీరు At least చెప్పుకోకూడదు let him maintain the decorum at least. Let Right, him maintain okay, the- okay. ask him to maintain the decorum. రైట్ విజయసాయి గారు పాయింట్లోకి వచ్చాయి. మీరు అంత He's the టెంప్ట్ అయిపోకూడదు. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డిగ్నిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. I maintained. Just you maintain. రైట్ I maintained. విజయసాయి గారు 200 కాకపోతే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని ఒక ప్రశ్న అడిగారు. మన సబ్జెక్ట్ లోకి వద్దాం. అదే నేను చెప్తాను. చెప్పండి, దానికోసం చెప్పండి. చెప్పండి. కనీస హోంవర్క్ లేకుండా అమెరికా తర్వాత ఇండియాలో పెడుతున్నటువంటి ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో 5 ప్లేసుల్లో ఉంది. ఏది భూగోళకి సంబంధించి మొత్తం 54 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఒక సెంటర్ లో పెట్టాడు. 5 రాష్ట్రాల్లో పెట్టినటువంటి పెట్టుబడి వాడు 2 లక్షల అంటే ఐ మీన్ మన ఇండియన్ కరెన్సీలో 2,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంది అక్కడ అమెరికాలో. ఇండియాకు వచ్చేసరికి 1,37,000 కోట్ల పెట్టుబడి ఉండాలి. అక్కడ ఆ డేటా సెంటర్ లో వచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా అండి? దగ్గర 1,75,000 ఎక్కడ అమెరికాలో. ఇక్కడ రమారమి దగ్గర 1,00,000 నుంచి 1,20,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఇక్కడ. ఇది ఎవరు అంటే ఫైనాన్షియల్ గా కూడా అవగాహన లేకుండా 1 కోటి రూపాయలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన వస్తుంది అనేది ఒక పారామీటర్ ఉంటది. ఒక పారామీటర్ ప్రకారము ఈ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ పెడితే ఎంతమంది ఉద్యోగస్తులు కావాలా ప్రతిదానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్ లో 1,37,000 కోట్లు అంటే దాదాపు 1,37,000 మందికి అవకాశం ఉంది. ±5 to 10% ఉండొచ్చు జనరల్ గా. ఇది పారామీటర్, ఇది స్టాండర్డ్ పారామీటర్. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటిది. ఏ కంపెనీ పెట్టాలన్నా ఈ పద్ధతిలోనే పెడుతుంది. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒకరికి ఉద్యోగం, లాంగ్ రన్ డిస్టెన్స్ లో ఆలోచించి పెట్టేది. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది ఈ మాత్రం అవగాహన లేకుండా ఈ 200 ఉద్యోగాలు 300 ఉద్యోగాలు ఎవడైనా సరే 200 ఉద్యోగాలతో 1,37,000 కోట్ల రూపాయలతో ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది, ఆర్గనైజేషన్ రన్ అయ్యేది భూ ప్రపంచం మీద ఎక్కడన్నా ఉందా? ఓకే, మనం మాట్లాడేటప్పుడు కనీసము అవగాహన మినిమం అవగాహన ఉంటది. ఏ మాత్రం అవగాహన లేకుండా ఏ మాత్రము చేసుకోకుండా అసలు ఇది ఫస్ట్ డేటా సెంటర్ అమెరికాలో ఉంది. ఫస్ట్ డేటా సెంటర్ లో అమెరికాలో ఉంది. అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఇక్కడ 1,30,000 కోట్ల 37,000 కోట్ల. ధర్మశ్రీ గారు లేవనెత్తిన ఈ అంశంపై మీ సమాధానం ఏంటి? ఇలాంటివి ఏమీ క్లారిటీ లేకుండా ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు అదే అంటే వీళ్ళకి అవగాహన లోపం దీంతోనే వస్తుందంట. నేను అనేది అంటే ఇప్పుడు మీరు వాటర్ అడిగారు అంటే వాటరు ఇంత పెద్ద వ్యవస్థ, ప్రభుత్వం అంటే ఒక ఇంత పెద్ద వ్యవస్థ అంటే అవన్నీ ఏమి ఆలోచించకుండానే, అవన్నీ ఏమి తెలియకుండానే, అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు, అధికారులకు తెలియదు, గూగుల్కి తెలియదు, ఏమి తెలియకుండానే 1,37,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధ్యక్షతన నిన్న జరిగినటువంటి దీంట్లో అగ్రిమెంట్ జరిగిందంట. ఇలా కేవలం వీళ్ళకి మాత్రమే వైసీపీ వాళ్ళకి మాత్రమే మహామేధావులు అయినటువంటి వీళ్ళకి మాత్రమే తెలుసు, వీళ్ళ వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ ఉండదు. అవన్నీ ఏర్పాటు చేయకుండానే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే నేను 4 రోజుల ముందు విశాఖపట్నంలో ఉన్నా. ఎంత పాజిటివ్ ఉందో తెలుసా అండి? ఏది అగ్రిమెంట్ సంతకం పెట్టక ముందానే ఎంత పాజిటివ్ ఉందో తెలుసా? ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ అవగాహన లోపం ఇక్కడే ఉంటది. వీళ్ళు చేస్తున్నది వాళ్ళ నివృత్తి, ఇది సందేహ నివృత్తి కాదు, విష ప్రచారం చేస్తున్నారు. విష ప్రచారము మనసులో చొప్పించి, ప్రజల మనసులో చొప్పించి విషయాన్ని చిమ్మించేలాగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రాజెక్టుల్లో వీళ్ళు ఏమీ లేదు వీళ్ళు ఎట్లాగా చేయలేదు. కోడిగుడ్డు ఈకలు బీకినట్టు బీకారు మొత్తం అంతా 5 ఏళ్లు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు వీళ్ళు ఏమాత్రం అవగాహన ఉంటే 1,37,000 కోట్ల రూపాయలు అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక భారతదేశ ప్రధాని ఆధ్వర్యంలో ఒక భారతదేశానికి 1,37,000 కోట్ల రూపాయలు దట్టు ఆంధ్రప్రదేశ్ కు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే వీళ్ళు చిమ్ముతున్నటువంటి విషయం మామూలుగా ఉందా?